వచ్చింది. మరి నీవు ఆలోచన అనగా కుయుక్తిగా పరిపాలన చేసి ప్రజలందరినీ విడిపించాలి, ప్రజలందరినీ సంరక్షించాలి, ప్రజలందరికీ మేలులు చేయాలి అని చెప్పి ఆయన యోసేపు మరి నిజంగా ప్రజలందరినీ కూడా ఆదరించాడు. అంతేకాకుండా తండ్రితో పాటు తన అన్నదమ్ములందరూ 11 మంది అన్నదమ్ములందరినీ వారి కుటుంబాలను గోషేను ప్రాంతములో నివసించుటకు వారందరినీ కూడా ఐగుప్తు దేశంలో గోషేను ప్రాంతములో ఉన్నటువంటి ఐగుప్తు దేశంలో ఈ యొక్క ఇజ్రాయేలీయులను కాపాడుటకు, ఇజ్రాయేలీయులను పోషించడానికి, ఐగుప్తులను పోషించడానికి ఆయన అక్కడ ఉన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినమున మేలుకే దేవుడు నన్ను ఇక్కడ పంపాడు. యోసేపును ఏం చేశారమ్మా? పొతీఫరు రాజుకు వాళ్ళు అన్నవాళ్ళు అమ్మి వేసినారు. ఆనాడు కనాను దేశములో ఉన్న యోసేపును గొర్రెలు కాస్తూ ఉన్నాడు. గొర్రెల మందులు అన్నవాళ్ళు గొర్రె మందులు కాస్తూ ఉంటే వారికి ఏం తీసుకుని వచ్చాడు? ఆహారం తీసుకుని వచ్చాడు యోసేపు. నా అన్నలారా క్షేమమా అని పాట పాడుతూ, నా అన్నల దగ్గరికి నేను వెళ్ళాలా, అన్నలారా క్షేమమా అని అంటూ పాట పాడుతూ యోసేపు అన్నల దగ్గరికి వస్తారు. అయితే అన్నలు ఏం చేస్తున్నారంటే యోసేపును పగబట్టి ఉన్నారు, ఒక ఎండిపోయిన బావిలో వేస్తూ ఉన్నారు. అన్నలు మాట్లాడి మరి యోసేపు వచ్చాడు, కలల రాజు, కలలుగనేవాడు, మా మీద వీడు రాజుగా ఉంటాడంట, మా మీద ఏలికగా ఉంటాడంట, మేము వాని కాళ్ళకు మొక్కుతామంట అని వీరు మాట్లాడుతూ, వీడు మమ్మల్ని మరి ఎలా ఏలుతాడు, ఎలా వాని కాళ్ళకు మొక్కుతామో చూద్దామని ఐగుప్తు దేశానికి పొతీఫరు ఆయన సేనాధిపతి ఆయనకు అమ్మి ఉన్నారు. అయితే ఆ యొక్క ఐగుప్తు దేశములో పొతీఫరు క్రింద, సేనాధిపతి క్రింద ఆయన బ్రతికాడు. యోసేపు ఎక్కడ ఉంటే అక్కడ మేలు ఉపకారములు జరుగుతూ ఉన్నాయి. దేవుడు అనగా కారణ జన్ముడు యోసేపు. ఆయన ఎక్కడ ఉంటే అక్కడ ఆశీర్వాదము, ఎక్కడ ఉంటే అక్కడ మేలులు. మరి ఆ యొక్క ఐగుప్తు దేశములో పొతీఫరు ఆ రాజు, ఆ యొక్క సైన్యాధిపతి కింద ఆయన యోసేపు పెరుగుతూ ఉన్నప్పుడు ఆయన దేవుని యొక్క ఆశీర్వాదము చేత మరి ఐగుప్తు దేశానికి రాజు అయ్యాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఐగుప్తు దేశములో రాజుగా ఉన్నప్పుడు ఆయన రాజుగా ఎదుగుతూ ఉన్నాడు, రాజుగా పరిపాలన చేస్తున్నాడు. ఆ విషయం తండ్రికి తెలిసింది. ఇదిగో ఎవరు ఐగుప్తు